శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8వ తారీఖు జనవరి నెల 24 నుండి 14 జనవరి 24 వరకు జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ వార ప్రారంభం ఈ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగంతో ప్రారంభమైంది. ఒకటేంటంటే భాగ్య రాజ్యాధిపతుల కలయిక రాశి అందే ఉండడం అన్నది ఒక అదృష్టం అన్నమాట. రాజ్యాధిపతి రాశి అందు సంచరించే సమయంలో జాతకుడు స్వయం కృషితో ఇతరుల సహకారం లేకుండా వ్యక్తిగతంగా తను అభివృద్ధి చెందగలడం. ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా ఒక పనిని తను ఇతరుల సహకారం లేకుండా దాన్ని సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే భాగ్యాధిపతి రాశి అందు సంచరించినప్పుడు అదృష్టం కలిసి వస్తుందన్నమాట. మనం చేస్తున్నటువంటి పనికి భగవంతుని సహకారం లభించే అవకాశం ఉంటుంది, అదృష్టం కలిసి ఉంటుందన్నమాట. అలాగే జాతకుడికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక హోదా పెరుగుతూ ఉంటుంది, దైవిక లక్షణాలు ఉట్టిపడుతూ ఉంటాయన్నమాట. అటువంటి భాగ్య రాజ్యాధిపతులు ఈ రాశి అందే ఈ వారం ప్రారంభంలో సంచరించడం ఒక విధంగా ఈ సంవత్సర ప్రారంభం, ఈ వార ప్రారంభం ఈ రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఇది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏదో ఒక రంగంలో అంటే ఆధ్యాత్మిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సేవాభావానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో ప్రతిఫలం ఆశించకుండా చేసే కార్యక్రమాలు చాలా విజయవంతమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ ఫలితాలు ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. దానికి అదనంగా లగ్న పంచమాధిపతుల పరివర్తన అంటే గురువు పంచమంలో ఉంటే పంచమాధిపతి రాశి అందు సంచరిస్తున్నాడు. ఇది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు పంచమంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా క్రీడారంగంలో వాళ్ళకి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు, అనుకున్నదే తడువుగా పనులు ప్రారంభిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. గురువు లగ్నంలో ఉన్నట్టు కుజుడు పంచమంలో ఉన్నట్టు ఫలితం వస్తుందన్నమాట. ఈ పరివర్తన యోగం వల్ల ఈ ఇంప్రూవ్మెంట్ అది. సో ఇప్పుడు గురువు రాశి అందు స్వక్షేత్రంలో ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం అంతా కూడా మీకు మరి కుజుడు ధనుసు రాశిలో ఉన్నంత వరకు మీకు లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకి అలాగే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ టైం అన్నమాట. అతి తొందరలో ఈ రాశివారు చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా అయ్యే సూచనలు ఎక్కువగా ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. ఇక ఇది వ్యక్తిగతంగా ఆనందదాయకంగా ఉంటే ఇక ఎంటర్టైన్మెంట్గా సుఖాన్ని సంతోషాన్ని అనుభవించే విధంగా లాభాధిపతి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఏదన్నా ఒక సౌఖ్యం వచ్చినా, ఒక ఆనందం వచ్చినా, ఒక ధనం వచ్చినా దాన్ని అనుభవించినప్పుడే జాతకుడికి దాని ఫలితాన్ని పొందేమని తృప్తి కలుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక ఖరీదైనటువంటి వాహనం కొన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, ఆ కొనిన దాన్ని జాతకుడు ఉపయోగించి వాడుకున్నప్పుడు ఇంకో విధమైన సంతోషాన్ని కలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అటువంటి అదృష్టదాయకమైనటువంటి సమయాన్ని మరి లాభాధిపతి వ్యయంలో శుక్రుడు ఉండడం వల్ల ఆత్మీయుల్ని ఇష్టమైన వాళ్ళని కలుసుకోవడం, చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని కలుసుకోవడం, వారితో మీ యొక్క కష్టసుఖాలు మంచి చెడ్డలు చెప్పుకోవడం, ఏదైనా ఒక సౌఖ్యమైన జీవితం. అలాగే ఒక ఖరీదైనటువంటి హోటల్లో కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కేంద్రంలో కానీ, ఒక విలాసవంతమైనటువంటి ప్రదేశంలో కానీ మరి కొన్ని రోజులు స్టే చేయడం కానీ, అక్కడ ఉండి మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, మీ యొక్క ఆనందాన్ని కానీ, సంతోషాన్ని కానీ తీర్చుకునే అవకాశం ఉంది. టెంపరీగా 1 రోజా 2 రోజులు అన్నది మీ స్థాయిని బట్టి తాహతను బట్టి ఆధారపడే ఉంటుంది. మొత్తం మీద ఏదైనా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని ఈ సమయంలో ఆనందంగా సంతోషంగా తీర్చుకునే అవకాశం ఉంది. బట్ ఇది బలంగా ఉంటే మరి శని 3వ స్థానంలో సంచరిస్తూ శతభిష నక్షత్రం మీదకి సంచరించడం ప్రారంభమైంది. ఒక విధంగా రాహు 4వ స్థానంలో ఉన్నాడు. అంటే స్థిరాస్తులు, భూములు, ఖరీదైన వాహనాలు, స్థిరాస్తులు వాటి వ్యవహారాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంటుంది. ఏదైనా కొత్త గృహాన్ని కానీ స్థిరాస్తిని కానీ కొందామా, కొత్త వాహనాన్ని కొందామా
అంటే శుక్రుడు కూడా 12లో ఉండడం వల్ల ఎక్కువగా బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు, వాహనాలు వీటి చుట్టూ మీ యొక్క ఆలోచన తిరుగుతూ ఉంటుంది. దాని ప్రభావాన్ని బట్టి మీ స్థాయిని బట్టి ఏదో ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేరు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. సో ఏదైనా శని భగవానుడు శతభిష నక్షత్ర సంచారం చేయడం వల్ల సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు ఈసారి రావడం జరుగుతుంది. ఇక రాబోయే కాలం అంతా కూడా ఈ కొంతకాలంగా వెనకబడినటువంటి సినీ పరిశ్రమ పుంజుకోవడం, ఇందులో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం 100% జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక శుభ వార్త మీరు ఈ వారంలో వినే అవకాశం ఉంది. మరి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క వేతనం కూడా, అంటే మీకు వచ్చినటువంటి ఇన్కమ్ కూడా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి మిగతా అందరికన్నా చాలా అదృష్టకరంగా ఉండడం జరిగింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, క్రీడారంగం వారికి, విద్యార్థులకి 100% సక్సెస్గా ఉంటుంది. యాజిటీజ్గా ఈ రాశివారు నిరంతరం సూర్యభగవాన్ని పూజించుకుంటే జీవితంలో ఫెయిల్యూర్ అన్నది రాకుండా ఎవరి టైం సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ, దినఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్రగమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం. వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది. కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అలాగే జన్మజాతకంలో ఏళ్ళనాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏళ్ళనాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వాళ్ళకి తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం, మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా, క్రమశిక్షణతో, నమ్మకంతో చేసుకుంటే 100%
ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.